ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి ఒక అనుభవాన్ని అద్భుతమైన రీతిగా మన పండుగ మనం చేసుకొని ఉన్నాం. అయితే ఒకటి స్నేహితులారా, ఈరోజు నేను మీకు పునరుత్థాన పండుగ శుభములు అని నేను తెలియజేస్తున్నాను. ఎక్కడో నేను చదివినటువంటి ఒక విషయంలో మనకి బైబిల్లో కూడా ఆ మాట లేదు గనక నేనేమంటానంటే ఈస్టరు అనే పదాన్ని నేను పెద్ద వాడట్లే. ఈస్టర్ అనే పదం మనకు బైబిల్లో లేదు. ఇంగ్లీష్ బైబిల్లో కూడా ఓన్లీ ఆ ప్రాచీన కాలపు కింగ్ జేమ్స్ వెర్షన్లో, మళ్ళీ న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ కాకుండా ప్రాచీన కాలపు ఆ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఒక్క చోట అపోస్తలుల కార్యంలో అనుకుంటా ఈస్టర్ అనేటువంటి ఒక పదం ఉండినది. మన తెలుగు బైబిల్ తర్జుమాకి వచ్చేసరికి పునరుత్థాన పండుగ అనే మాటనే అక్కడ వాడడం జరిగింది. అందుకని నేను ఆ పదాన్ని పెద్దగా వాడట్లే అని నా పర్సనల్ అభిప్రాయం. మీరు వాడండి, వాడకపోండి, అది మీకు విడిచిపెడుతూ ఉన్నా. ఇంకా నేను చదివినప్పుడు నేను దాని గురించి తెలుసుకున్న విషయం ఏంటంటే, అష్టారతు దేవత సంబంధించి ఇస్టార్టే అనేటువంటి ఒక పేరులో నుంచి వచ్చినటువంటిది, ఒక దేవతకు సంబంధించినటువంటి ఒక పేరులో నుంచి వచ్చినటువంటిది ఈ ఈస్టరు అనేటువంటి ఒక పదం అని అది కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఈస్టర్ ఎగ్స్ అని దానికి ఏదో స్టోరీ చెప్పి ఏదో ఒకటి అక్కడ సముద్రం పక్కన గుడ్డు పెడితే అది పొదిగిందని ఏదో అని చెప్పేసి అని ఈస్టర్ ఎగ్స్ అని కూడా పెడతారు. నేను గతంలో కూడా నేను మీతో చెప్పాను కదా స్నేహితులారా, మనం ఏదైనా ఒక విషయం ఉంది అని అంటే ట్రెడిషన్గా మనం చేయొద్దు, ఆచారంగా మనం చేయొద్దు. పితృపారంపర్యాచారంగా ఎవరో చేశారు కనుక ఇప్పుడు మనం చేద్దాము అనే రీతిగా ఒక ఆచారంగా దాని యొక్క మీనింగ్ లేకుండా, దాని యొక్క భావము, ఆ యొక్క అంతర్గత భావం తెలుసుకోకుండా లేకుండా మనం ఏదో ఎవరో చేశారు మనము చేద్దామని ఈస్టర్ ఎగ్స్ పెట్టుకుంటాం వలన ప్రయోజనం లేదు. ఈస్టర్ అనే పదం వాడటం వలన కూడా అది ఇంకా ప్రయోజనం కంటే ఒకవేళ వేరే అర్థం దానిలో ఉంది కనుక దాన్ని ఎందుకు మనం వాడడం, దాన్ని విడిచిపెట్టేద్దాం. దానికి బదులుగా పునరుత్థాన పండుగ అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా దేవుడయ్యుండి మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి మనుషులందరి పాప క్షమాపణ కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన తన రక్తమంతా మన కొరకు కార్చి మానవాళిని రక్షించడానికి మానవ రక్తం ప్రోక్షింపబడాలి అనేటువంటి ఒక స్థితిలో దేవుడే మానవుడిగా వచ్చి కన్య మరియ గర్భములో ఒక శిశువుగా ఏర్పడి మానవుడిగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాల వయసు ఉంటుండగా మనందరి కొరకు, మనుషులందరి కొరకు, అంతకు మునుపు ఉండినటువంటి ఒక మానవులు అనగా ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు పుట్టిన కాలం వరకు ఉండిన ఆ మనుషుల కొరకు, అంతేకాకుండా యేసు ప్రభు సిలువలో చనిపోయి తిరిగి లేచింది మొదలుకొని ఈ రోజు వరకు ఉండినటువంటి ఒక మానవులందరి యొక్క పాప క్షమాపణ కొరకు ఆయన సిలువలో చనిపోయి ఆయన తిరిగి లేచినారు. పుట్టినంత మాత్రాన్ని గొప్పతనం ఏం లేదు, ఎందుకంటే అందరూ మనం పుట్టాము. యేసు కూడా ఒక బాలుడుగా పుట్టి ఉన్నారు. అద్భుతాలు చేసినంత మాత్రాన్ని పెద్ద గొప్ప సంగతి కాదు. అందరూ అద్భుతాలుగా వారి యొక్క వైద్యం వలన కానివ్వండి, మరొక రీతిగా కానివ్వండి అద్భుతాలను జరిగిస్తూ ఉన్నారు. యేసు కూడా అద్భుతములను చేసి ఉన్నారు. చనిపోవటం కూడా పెద్ద గొప్ప సంగతి కాదు, ఎందుకంటే పుట్టిన ప్రతి మానవుడు ఎంత మహామహుడైనప్పటికైనా సరే వాళ్ళు చనిపోయారు. యేసు ప్రభు కూడా సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు, లేక తానే తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినారు. ఇప్పుడు అందరికంటే మించినది గొప్ప విషయం ఏంటంటే యేసు ప్రభువు ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచుట వలన మన జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు, శాంక్షన్ చేయబడి ఉన్నవి. ఆయన చనిపోయి తిరిగి లేచుట వలన మనము నీతిమంతులముగా మనము తీర్చబడి ఉన్నాం. ఆయన చనిపోయి తిరిగి లేచుట వలన మనకు ఒక నిరీక్షణ అంటూ మనము కలిగి ఉన్నాం. ఆయన చనిపోయి తిరిగి లేచుట వలన ఆయన జీవాన్ని, ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన మనకి జీవాన్ని కలిగిన వారమై నిత్య జీవాన్ని పొందుకుంటామనే ఒక నిరీక్షణతో మనం ముందుకు వెళుతున్నాం. సో ద గ్రేటెస్ట్ థింగ్ ఈజ్ ఆయన చనిపోయినటువంటి ఆయన 3వ దినమున తిరిగి లేచి ఉన్నారు అనగా నిన్నటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఒక విషయం ఏమిటంటే యేసు చనిపోయి తిరిగి లేచిన పునరుత్థానాన్ని గురించి మనం నేర్చుకొని ఉన్నాం. నేను గతంలో కూడా మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ నేనేమన్నానంటే, నాయనలారా
యేసు వైపు చూడండి, యేసునే చూడండి. మీ సమస్యల వైపు చూడొద్దు. మీ ఎదురు గాలులు వీస్తున్న విషయాలను చూడొద్దు. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని యేసుని చూడనివ్వకుండా చేసినంత మాత్రాన్ని కృంగిపోవద్దు. యేసును చూడాలనే ఆశ తపన మీకు ఉన్నట్లయితే యేసే మీ దగ్గరికి వస్తారు, మీ ఇంటిలోనికి వస్తారు. ఇంకెవ్వరూ లేకుండా యేసు ప్రభు మాత్రమే మీ ఎదురుగుండగా కనబడుతున్నప్పుడు తనివి తీరా ఆ యేసును చూచిన మీ జీవితం రక్షింపబడిన జీవితంగా, ఆ ప్రభుని రాకడ కొరకు సిద్ధపరిచినటువంటి జీవితంగా ఇది మనకుంటూ ఉన్నది. ఈరోజు కూడా నేను ఉన్న పరిస్థితుల్లో నేనేమంటున్నానంటే ఇంకొక కోణంలో యేసుని చూచుట విషయములో ఒకటి మీతో పంచుకున్నాను. నేను ఈరోజు ఒక సిస్టర్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు అన్న మాటలు ఏమన్నారంటే, ప్రతి స్త్రీ జీవితంలో కూడా ఏదో ఒక స్టోరీ అనేది హిస్టరీగా ఉంటూ ఉంది అని చెప్పేసి అన్నారు. ప్రతి స్త్రీ జీవితంలో కన్నీటి గాథలు అనేటువంటివి ఎన్నో ఉంటూ ఉన్నాయి. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే ఈయన మాటలు వినుచున్న నా మిక్కిలి ప్రియ సహోదరి, బహుశా మీరును కన్నీటితో ఉండి ఉన్నారా? కుటుంబ పరంగా మీకు ఎదురైనటువంటి కన్నీరు, మీ జీవితంలో మీకు ఎదురైనటువంటి కన్నీరు, బహుశా ఒక బలహీనత వలన కానివ్వండి, కుటుంబ సమస్య వలన కానివ్వండి, భర్త వలన కానివ్వండి. ఒక్కొక్కరు మంచి భర్తలై ఉండి ఉండవచ్చు, బాగానే చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్కరు శాడిస్టులు ఉంటూ ఉంటారు. ఎందుకు కొడతారో వాళ్ళకే తెలియదు, ఎందుకు అలా మాట్లాడతారో వాళ్ళకే తెలియదేమో అని అనిపిస్తుంది మనకి. ఎందుకనంటే వాళ్ళు అలా మాట్లాడవలసిన అవసరం అంటూ లేదు. పాపం మీరు మంచిగానే ఉండి ఉన్నారు, మీరు భక్తి విశ్వాసములతో ఉంటూ ఉన్నారు. కానీ మీ భర్త ఎందుకో మిమ్మల్ని పట్టుకొని అట్లాగున పబ్లిక్లో మిమ్మల్ని అవమానం చేయడం, పబ్లిక్లో మిమ్మల్ని కొట్టడం, పబ్లిక్లో మీ మీద అఘాయిత్యాలు చేయడం, మీ గురించి అభాండాలు వేయటం తట్టుకోలేకపోతూ ఉన్నారు కదా. మీరు కన్నీటితో ఉండి ఉన్నారు కదా. ఈరోజున ఒకవేళ మీ జీవితంలో ఎందుకు ఈవెన్ పురుషులు కూడా లేకపోలేదు నేను అంటూ ఉన్నాను. కొన్ని స్త్రీలు మాత్రమే కాదు, ఈవెన్ పురుషులలో కూడా అనేక మంది కన్నీటితో ఉన్నవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి ఒకనొకప్పుడు ఒక బ్రదర్ గారు నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పినటువంటి ఒక విషయాలు ఇవి. అయ్యా, మీ బోధకులందరూ ఎంతసేపు ఆడవాళ్ళ కన్నీరు, ఆడవాళ్ళ కష్టాలు అని అంటారు, కానీ నా జీవితంలో నా భార్య వలన నాకు కలుగుతున్న కన్నీరు ఎవరితో చెప్పుకోను అని చెప్పేసి అని నాతో మాట్లాడుతుంటే కాసేపు నేను అక్కడే కూర్చొని ఆయనతో అన్నాను, చెప్పండి బ్రదర్, నేను వింటాను తప్పకుండా, ఐఎమ్ రియల్లీ సారీ, బహుశా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిస్థితులు అని అంటే ఆయన చెప్తూ ఉన్నారు. ఎన్నో బాధాకరమైన విషయాలు, ఎన్నో కన్నీటిపరమైనటువంటి ఒక విషయాలు. ఇంకా నిజానికి విడాకులు తీసేసుకొని బయటికి వెళ్ళిపోవలసినటువంటి ఒక పరిస్థితులలో సైతము ఆయన మళ్ళీ విడాకులు తీసుకుంటే ఆమె బ్రతికేమైపోద్దు అని ఆలోచన చేసి విడాకులు తీసుకోకుండా ఆమెతో కాపురం చేస్తున్నటువంటి ఒక విషయాలు. బట్ దేర్ ఆర్ సో మెనీ టీయర్స్ ఇన్ హిస్ లైఫ్. ఆయన యొక్క జీవితంలో కన్నీరు అనేటువంటిది ఎంతగానో ఉండినటువంటి ఒక విషయాలు. సో ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేర్ ఈజ్ ఎ లేడీ, ఏ ఉమెన్ హూ ఈజ్ ఇన్ టీయర్స్. కన్నీటితో ఉండినటువంటి ఒక స్త్రీ. ఆమెను గురించి మనకి యోహాను సువార్త 20వ అధ్యాయంలో వ్రాయబడుతున్నటువంటి మాటలు. అప్పటికి యేసు ప్రభు వారు తిరిగి లేచి ఉన్నారు, ఆయన మృత్యుంజయుడుగా ఆయన లేచి ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఆదివారమున పెందల కడనే ఇంకా చీకటిగా ఉంటున్నప్పుడే కొందరు స్త్రీలు యేసు సమాధి దగ్గరికి వచ్చి ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి అని కనుక మనం చదువుకుంటే ఆ 20వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయడానికి. వాళ్ళ యొక్క యూదుల ఆచారంలో ఏంటంటే, 3వ రోజు మనం ఏంటంటే ఏదో దినం పెట్టడానికని అక్కడ తీసుకెళ్ళి తద్దినం పెడుతూ ఉంటాం కదా. మనం ఏదో పిండాకూడని చెప్పేసి ఏదో పెడుతూ ఉంటాం. మన యొక్క పితరులు చనిపోతే కనుక మనకున్న మన దేశ సాంప్రదాయంగా. సో వాళ్ళు యూదులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సమాధిలో పెట్టేటప్పుడే దేహం అంతటికి సుగంధ ద్రవ్యాలు పోస్తారు, సన్ననార వస్త్రములు చుడతారు, సమాధిలో పెడతారు. 3వ రోజుకి వాస్తవానికి వాసన, కంపు అనేటువంటిది వస్తుంది. కుళ్ళిపోయినటువంటి ఒక కంపు వస్తూ ఉంటుంది. ఆ కంపుని మరలా దాన్ని అధిగమించడానికి అన్నట్లుగా మరలా వీళ్ళు ఏం చేస్తారంటే, స్త్రీలు కొందరు వెళ్ళి ఆ దేహానికి సుగంధ ద్రవ్యాన్ని పూయటం వలన ఆ కంపు లేకుండా దాన్ని బంధించడానికి అయినటువంటి రీతిగా వెళుతూ ఉంటారు. అందుకు వెళ్ళారు ఈ స్త్రీలైనటువంటి వారు. అక్కడ దేహం ఉంటుంది, లేక అక్కడ శవం ఉంటుంది. ఆ శవం కుళ్ళిపోతూ ఉంటుంది, కంపు వాసన కొడుతూ ఉంటుంది. ఆ దేహానికి మనం ఏదన్నా సుగంధ ద్రవ్యం స్ప్రేలు, ఇప్పుడు మనమైతే స్ప్రే అంటాం, ఆ స్ప్రే కొట్టడానికి లేకపోతే ఏదైనా సుగంధ ద్రవ్యం పూయడానికి అన్నట్టుగా వెళ్ళారు.
తీరా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు చూసేసరికి అవాక్కైపోయారు, షాక్ అయిపోయారు. ఎందుచేతనంటే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఈ కేవలం ఆడోళ్ళంగా మనం వస్తున్నాము, ఆ ముందర సమాధి ముందర ఒక పెద్ద రాయి దొర్లించి పెట్టారు కదా, ఇప్పుడు మనకి ఎవరు తీస్తారు అంత పెద్ద రాయిని దొర్లించడానికి? ఎవరు జరుపుతారు? మనతో పాటు ఏ పురుషులు రాకుండా స్త్రీలమైనటువంటి మనమే వెళుతున్నాం అని అనుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూడబోయేసరికల్లా అక్కడ రాయి దొర్లించబడినది. అవాక్కైపోయారు. లోపల చూశారు, ఏమీ కనబడలే. అప్పుడు వెంటనే మళ్ళీ వాళ్ళు పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళి ఉన్నారు. మిగిలినటువంటి శిష్యులతో మాట్లాడుతూ వాళ్ళతో చెప్తారు, అయిలరా మేము వెళ్ళాము యేసయ్య సమాధి దగ్గరికి, ఎవడో ఎత్తుకుపోయినట్టున్నారు ఆయన యొక్క దేహాన్ని, శవం అక్కడ లేదు, రాయి దొర్లించి వేయబడి ఉన్నది అని చెప్పేసరికి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినారు. వాస్తవానికి గడిచినటువంటి శనివారం నాడు మనం అందరం చేసిన ఆ పరుగులో ఈ చక్కని మాటలే కదా మనకు ఉన్నటువంటిది. వాళ్ళు పునరుత్థాన విషయంలో పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మొట్టమొదట యేసు దేహం కనబడలేదని పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మరలా వచ్చిన తర్వాత మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు చనిపోయి తిరిగి లేచారు అనే పునరుత్థాన సువార్తని ఆ స్త్రీలు పరుగు మీద వెళ్ళి ప్రకటించినటువంటి స్త్రీలుగా అది మనం జరిపించాం. గడిచినటువంటి 19వ తారీఖున శనివారం నాడు మన యొక్క గ్రామాలలో మనం చేసినటువంటి రన్ ఫర్ జీసస్. సో ఇక్కడ ఏమైందంటే శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చినారు. పేతురు అనేటువంటి పెద్ద వయసు కలిగినటువంటి వాడు పరిగెత్తారు. యవనస్తుడిగా ఉండినటువంటి యోహాన్ గారు ఇద్దరు కలిసి మళ్ళీ ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ముందు కాకుండా ఇద్దరు కలిసి పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ ఆయన దేహం లేకపోవడం చూసి మరలా వెనక్కి వెళ్ళిపోయారు. కానీ స్టోరీ అక్కడితో ఆగిపోలే. ఆ తర్వాత ఉన్నటువంటి వచనాల్లో ఆ యొక్క 11వ వచనం దగ్గర నుంచి అక్కడి నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుందంటే, ఈ మగ్దలీనా మరియా అనేటువంటి ఆమె ఒకనొకప్పుడు తన యొక్క జీవితంలో అనేకమైన దెయ్యముల చేత పీడింపబడుతున్న ఆ బ్రతుకుని బాగు చేసినటువంటి యేసయ్య, ఆ యేసయ్య మీద ఉన్న అభిమానం లేక భక్తి, ఆయన మీద ఉన్నటువంటి భయముతో కూడినటువంటి భక్తి ఏం చేసిందంటే, అయ్యో నా ప్రభు యొక్క దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయారే, ఆ దేహమన్నా దొరుకుంటే నేను కనీసం సుగంధ ద్రవ్యమన్నా పూసుకొని తృప్తి చెందుండే దానినే అనుకొని ఏడుస్తూ ఉండి అన్నదంట. ఈరోజు నేను చెప్తున్న మాట అదే స్నేహితులారా, బహుశా మీరును కన్నీటితో ఉండి ఉన్నారేమో. ఆయన పునరుత్థాన పండుగ మీరు కన్నీటితో ఉండి ఉన్నారేమో. ఏదో ఒక కారణం చేత మీకు అది పండుగగా లేదు, మీకు ఒక కన్నీటి పరిస్థితులుగా ఉండి ఉన్నవేమో. దుఃఖములో వేదనలు అన్నట్టుగా మీరు ఉండి ఉన్నారేమో. ధైర్యం తెచ్చుకోనండి. ఈరోజు మీ కొరకే నేను ఈ సత్య సువార్త అనే కార్యక్రమాన్ని మీ కొరకు నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ఏం జరిగిందనంటే, ఆమె ఏడుస్తూ ఉండింది. ఈలోగా దేవదూతలు వారికి ఆమెకు కనబడి వాళ్ళు అంటూ ఉన్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎవరిని వెతుకుతూ ఉన్నావు? ఇది అడగబడుతున్నటువంటి ప్రశ్న. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఈరోజు ఏమండి, నా ద్వారా కూడా ప్రభు అదే మాట మాట్లాడుతున్నారండి. అమ్మ మీకేరా నేను మాట్లాడుతున్నాను. వై డూ యూ క్రై లైక్ దాట్? అరే యేసు మీ కొరకే చనిపోయి తిరిగి లేచారమ్మా. మీ కన్నీటిని తొడవడానికే నా యేసు మీకు ప్రభువుగా మీ కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారమ్మా. ఆ యేసు వైపు చూడండి, మీ కన్నీరు తొడవబడుతుంది. మనకి ఎలా ఉంటుందంటే, మేము ఎంత చెప్పినా మీరు వినరు. మీ జీవితం ఏమనుకుంటారంటే, నేను ఏడవాలి, నా బతుకంతా ఏడిపే, నా జీవితం అంతా ఏడిపే, ఇంకా అంత నిర్ణయం తీసుకుని మీరు ఏడుస్తూనే కూర్చుంటారంటే నేను ఎంత చెప్పినా కానీ మీకు ఏమీ జరగదు. నేను ఎంత చెప్పడం కూడా వృధా, నేను ఇవన్నీ చెప్పడం కూడా వేస్ట్ అవుతున్నటువంటిది. కానీ నా మాట మీరు వినగలిగితే, నేను ప్రకటిస్తున్న ఈ సత్య సువార్తను కనుక మీరు వినగలిగితే, 2000 సంవత్సరాల క్రితమే యేసు మీ కొరకు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచుట వలన మీ కన్నీటిని తుడిచి ఉన్నారు. ఇది నేను ఇస్తున్న సువార్త. తుడిచారు, తుడుస్తారు కాదు నేను చెప్తుంది. అర్థమైందా? నాట్ ఇన్ ఫ్యూచరిస్టిక్ టెన్స్. భవిష్యత్ కాలపు మాటగా నేను తుడుస్తారమ్మా, ధైర్యంగా ఉండండి అమ్మా, మీ కన్నీరు ఆపేయండి అమ్మా, ఆయన మీ కొరకు కార్యం చేస్తారమ్మా, అది కాదు నేను చెప్తుంది. నేను చెప్తున్న మాట, ఆయన చేశారు, ఆయన తిరిగి లేచారు, మీ కన్నీటిని తుడిచారు, వ్యర్థంగా మీరు కన్నీరు పెట్టొద్దు. దూతలు చెప్తున్నారు, అమ్మా ఏడవద్దు అని చెప్పేసి. నా ప్రభువు కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన వెనుక తట్టుగా వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? ఇది నా ప్రభువు కూడా అడిగిన ప్రశ్న. ఆయన దిగి వచ్చి ఉన్నారు, ఆయన మరల వెనక్కి వచ్చి ఉన్నారు. ఆయన
వాస్తవానికి ఆయన తిరిగి లేచినప్పుడు తాను కార్చినటువంటి రక్తం అంతా పోగు చేసి చేతులతో చేయబడని అతి పరిశుద్ధమైన స్థలం పరలోకములో ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి మనందరి కొరకు ఆ రక్తాన్ని ప్రోక్షించుట ద్వారా వీళ్ళందరినీ నేను విడిపించాను, విమోచనిచ్చాను, వాళ్ళు బ్రతుకున్నట్లుగా చేశాను, వారి కన్నీరు తుడిచానని మన ఓనర్ అయినటువంటి తండ్రి అయిన దేవుని దగ్గర రక్తాన్ని ప్రోక్షించడానికి వెళుతున్నారు. కానీ ఆమె ఏడుస్తుందంటే తట్టుకోలేక వెళుతున్న ఆయన కాస్త మళ్ళీ తిరిగి వచ్చినట్టే కదా. ఎందుకంటే తర్వాత ప్రభువారు అన్న మాట ఏంటంటే, అమ్మా నన్ను ముట్టుకొనవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదని చెప్పేసి అని ఆయన వాడినటువంటి ఒక మాటను బట్టి అర్థం ఏంటంటే, వెళుతున్న ఆయన ఆ రక్తాన్ని ప్రోక్షించడానికి వెళుతున్న ఆయన ఈమె అలా ఏడుస్తూ ఉంటుంటే ఆమె కొరకు మరలా ఆయన దిగి కిందకు వచ్చినారు. ఎవరైనా చెప్తున్నా, మరి సిస్టర్ గారు మీ గురించే మాట్లాడుతున్నాను రా, భక్తులైనటువంటి వారికి కన్నీరు ఉన్నాయి, మంచి విశ్వాసులైనటువంటి వారికి కన్నీరు ఉంది, మంచి ప్రార్థనా పరులైనటువంటి వారికి మీకును కన్నీటి గాథలు ఉన్నాయి. ఎవరికి లేదు చెప్పండి? మనుషులందరి జీవితాలలో మనం కన్నీరు కారుస్తున్నటువంటి వారము ఉండి ఉన్నాం కదా. అందుకనే నా యేసయ్య మిమ్మల్ని పలకరించి మీ కన్నీటి విషయంలో ఆయన మాట్లాడుతూ అంటున్నారు, అమ్మా ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు వెనుదిరిగి చూచినప్పుడు ఏమని అక్కడ రాయబడిందంటే, చూచింది కానీ యేసుని చూచింది కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదంట. ఎందుకో తెలుసండి? ఆ కళ్ళల్లో నీళ్ళు ఇంకా ఉన్నాయి కనుక. నేను దాదాపు 30 సంవత్సరాలు పైబడి నేను దినకన్ గారు వారి యొక్క కుటుంబానికి అంతటికీ నేను తర్జుమాలు చేస్తూ ఉన్నాను. దైవజనులు తండ్రి అయినటువంటి DGS దినకన్ గారు కన్నీటితో ఉంటారండి బాబాయ్ గారు. ఆయన మాట్లాడుతుంటే కన్నీరు, ఒక్కొక్కసారి ఆ కర్చీఫ్ ఆయన యొక్క కర్చీఫ్ తడిసిపోతూ ఉంటుంది, ఆ కర్చీఫ్తో తుడుచుకొని అద్దుకొని ఆ కన్నీళ్ళు తడిచిపోతూ ఉంటుంది. అంత కన్నీటి విషయాలు నేను ఎరుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి 1993 నుంచి ఆ ఫ్యామిలీ అంతటికి నేను తర్జుమా చేస్తున్నా. డాక్టర్ DGS దినకన్ గారికి, వారి యొక్క కుమారుడు పాల్ దినకన్ గారికి, వారి యొక్క భార్యకు, వారి యొక్క కుమారుడు శామ్యుయల్ పాల్ దినకన్ గారికి, వారి యొక్క భార్యకు, 3 తరాల వారికి నేను వారి యొక్క బిడ్డలకు నేను తర్జుమాలు చేస్తూ వచ్చిన, ఇప్పటికి ఇంకా చేస్తున్నా. ప్రభుత్వం అయితే ఒకవేళ మే నెలలో మా కాకినాడలో వారి యొక్క మీటింగ్స్ ఉన్నాయని మేము వినికిడి, సో దానికి ఒకవేళ దేవుని ఏర్పాటు ఉన్నప్పుడు నేను కూడా అందుబాటులో ఉండగలిగితే కనుక నేను తర్జుమా చేయడానికి వెళ్ళగలిగితే దట్స్ మై ప్రివిలేజ్ అండ్ హానర్ అంటాను నేను వారికి తర్జుమా చేయటం. ఎందుకంటే 33 సంవత్సరాల దగ్గరగా 32 సంవత్సరాలుగా నేను వారికి తర్జుమాలు చేస్తూ ఉన్నా. వారి యొక్క కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి, కళ్ళల్లో నీళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి. ఆయన చెప్తూ ఉన్నప్పుడు రక్త కన్నీరు అంటుండేవారు ఆయన. రక్త జీర, ఆ కళ్ళల్లో రక్త గీతలు అనేటువంటి రీతిగా అవి ఆయన చెప్తూ ఉండేవారు. అబ్బా అసలు మాట్లాడుతూ ఉంటేనండి ఆయన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉండేటువంటివి. అది నేను గ్రహించినప్పుడు, నేను గమనించినప్పుడు నేను ఒక విషయం తెలుసుకున్నది ఏంటంటే, ఒక్కొక్కసారి మనం మాట్లాడుతున్నప్పుడు మన యొక్క కళ్ళల్లో నీళ్లు గిర్రుని తిరుగుతాయి అంటారు చూడండి. నా కళ్ళల్లో నీళ్ళు గిర్రుని తిరుగుతున్నాయి అంటే బయటకు వచ్చేవు. అవి బయటకు వచ్చేస్తే మన యొక్క సైట్ బాగుంటుంది, మనం చూడగలుగుతాం. కానీ ఎప్పుడైతే బయటికి రాకుండా కళ్ళల్లోనే ఆ నీళ్లు తిరుగుతూ ఉంటాయో ఏమవుతుందంటే అంత మబ్బు కమ్మేసినట్టు అయిపోద్ది, ఏదో పొర వచ్చేసినట్టు అయిపోద్ది. ఒక మనిషి కనబడతారు కానీ ఆ మనిషి ఎవరో అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టలేనంతగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ కళ్ళల్లో ఇంకా నీళ్ళు ఉన్నాయి కనుక. అమ్మా సిస్టర్ గారు నేను అదే కదా చెప్తున్నాను, ఏడవద్దని కదా చెప్తూ ఉన్నాను. ఈరోజు నేను చాలామంది భక్తులు సైతం అండి, విశ్వాసములు ఉండినటువంటి ఒక విశ్వాసులు సైతం అండి, ఏమో నాకు అర్థం కాదు, మీ బిడ్డల గురించి ఓరక ఏడుస్తూ ఉంటారు, ఆ బిడ్డల భవిష్యత్తును గురించి ఏడుస్తూ ఉంటారు. ఏదైనా బలహీనత కష్టం అనేటువంటిది ఒకవేళ కనుక వచ్చినట్లయితే దాని గురించి మనం ఏడుస్తున్నట్టు అవసరమా? అంత ఏడుపు అవసరమా? అది నేను అడుగుతున్నటువంటిది. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కన్నీరు తొడవడానికి 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆయన మన కొరకు ఆ సిలువలోనికి వెళ్ళి చనిపోయి తిరిగి లేచుట వలన ఆయన నా కన్నీరు తుడిచి ఉన్నారు. ఏమంటే మీ ఇంట్లో బిడ్డలు లేరని ఏడవద్దే, నేను మీకు చెప్తున్నటువంటిది మీకే నేను చెప్తున్నాను. లేక మీ కుమార్తెకి బిడ్డలు పుట్టలేదని ఏడవకండి, మీ కుమారునికి ఒకవేళ బిడ్డలు పుట్టలేదని ఏడవకండి, ఇక మీకు ఏదో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యని చెప్పేసి ఏడుస్తూ ఉండకండి. ఆ యేసు ప్రభుని చూడడానికి వచ్చినప్పుడు ఆయనకి తెలుసు మీ పరిస్థితి ఏంటో, మీ స్థితిగతులు ఏంటో అది ఆయనకి తెలుసు. అంతే ఆయనకి చెప్తూ, దేవుడు నాకు పిల్లలు లేరు నాయనా, నా కూతురికి ఇంకా పిల్లలు పుట్టలేదు నాయనా, వాళ్ళకి అనారోగ్యం నాయనా, వాళ్ళకి ఇంత వ్యాధి బాధలో ఉన్నారు నాయనా, వాళ్ళకి పరిస్థితులు సరిగ్గా లేవు నాయనా, మాకు ఇబ్బందుల్లో ఉన్నాం నాయనా, జబ్బుల్లో ఉన్నాం నాయనా అని ఏడుస్తూ ఉండాల్సిన అవసరం లేదు స్నేహితులరా.
ఈరోజు నేను చెప్తున్న సువార్త ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే యేసు చనిపోయి తిరిగి లేచటం వలన మనకి ఏది జరగాలో అవన్నీ కూడా ఆయన ఇచ్చేశారు. ఇది సువార్త, ఇది సత్యమై ఉన్న సువార్త. వాస్తవం ఏంటంటే ఇంకా మనకు బలహీనత ఉండి ఉండొచ్చు స్నేహితులారా. వాస్తవం ఏంటంటే ఇంకా మనకి బిడ్డలు పుట్టని పరిస్థితి ఉండి ఉండవచ్చు. వాస్తవానికి ఒకవేళ ఇంకా మన యొక్క జీవితంలో అద్భుతం జరగలే, మనకు మేలు జరగలే, ఇంకా మన కన్నీరు అనేటువంటిది ఉండేటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. కానీ నేనంటాను, డోంట్ షెడ్ టీయర్స్, కన్నీరు పెట్టద్దు. మీ కళ్ళల్లో కన్నీరు ఉన్నంత వరకు మీరు యేసుని చూడలేరు. చూచినా కానీ ఆ యేసుని యేసుగా మనం గుర్తించలేము. చనిపోయి తిరిగి లేచినటువంటి యేసుని మనం గుర్తించలేని ఆ మరియమ్మ గారు ఏం చేసింది? తోటమాలని అనుకొని ఆవిడకి కావాల్సింది ఏంటి? కేవలం శవం ఉంటే చాలు, ఆయన చచ్చిపోయిన శవం ఉన్నా చాలు. ఆ మృత్యుంజయుడైన యేసయ్య సంగతి నాకు ఏమో ఆయన లేచాడు లేదు అన్నట్టుగా అనుకొని ఈవిడ అడుగుతున్న మాట ఏంటంటే తోటమాల అనుకుని, అయ్యా నువ్వు కనుక నా యేసు ప్రభు యొక్క దేహాన్ని ఎత్తుకొని ఎక్కడైనా పెట్టామో చెప్పు, నేను తీసుకెళ్ళిపోతా. ఆ యేసు, నువ్వు ఆడ మనిషి అయ్యండి ఒక శవాన్ని మోసుకొని వెళ్ళగలవా? ఏమండి? కాకపోతే ఆవిడకున్న ఆ భక్తి, ఆవిడకున్న విశ్వాసం ఏంటంటే శవం మీద, యేసు ప్రభు యొక్క దేహం మీద, మృత్యుంజయుడైన యేసు కొరకు కాదు. సో ఇంకా ఆ కన్నీటితో ఉండి ఉన్నది కనుక ఆయన నానవాలు కట్టలేక ఆయనతో అంటున్నమాట, ఆయనతోనే అంటున్నమాట. యేసే వచ్చి అక్కడ నిలబడితే వెళ్ళవలసిన చోటికి వెళ్ళకుండా కూడా ఆయన మధ్యలో దిగొచ్చేసి మళ్ళీ ఈమె దగ్గరికి పలకరించడానికి వచ్చి పలకరిస్తూ ఉంటుంటే ఈమె ఆనవాలు కట్టలేకుండా ఏదో తోటమాలు అనుకుని ఏదో మాట్లాడుతుంటే, ఈసారి నా యేసే చేసిన పని ఏంటి తెలుసండి? పేరు పెట్టి ఆమెను పిలిచాడు, మరియా మరియా. ఒక్కొక్కసారి అండి నేను అనుకుంటూ ఉంటాను, మాకు మా ఊర్లో, నేను పెరిగిన ఊర్లో అంటే ఆకివీడులో పెరిగాను, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో. సో అక్కడ వాళ్ళకి అందరికీ నేను చిన్న అని తెలుసు. మొన్న మధ్యలో ఒక కార్యక్రమానికి నేను వెళ్ళాను, ఇంత పెద్ద పాస్టర్ గారు ఇప్పుడు ఉన్నాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా తోటి వాళ్ళు, నా క్లాస్మేట్స్, నాకంటే ఒక సీనియర్ జూనియర్లో మొత్తానికి వాళ్ళు అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 5గురికి ప్రార్థనలకు అన్నట్టుగా ఇచ్చినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ అంటున్న మాట ఏంటంటే, ప్రభు ఆ చిన్న నువ్వు దీవించావు నేను. మిగతా వాళ్ళకి అంటే అఫ్కోర్స్ ఆ ఊర్లో వాళ్ళకైతే తెలిసి ఉండాలి, కానీ ఎప్పుడైతే ఆ చిన్న అనేటువంటి ఒక పేరు వాళ్ళు పలికారో నా హృదయం ఎంత ఆనందమైందండి. ఎందుకంటే నన్ను ఇప్పుడు అందరూ ఏదో మామూలుగా దైవజనుడిగా సువార్తరాజు గారు, ఈ సత్య సువార్తరాజు ఏమేమో పెడుతూ ఉంటారు, గౌరవానికి ఇంకేమేమో దాన్ని కలుపుతూ ఉంటారు వాళ్ళు. కానీ మా ఊరి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నాకు చిన్ననాటి నుంచి వారితో కలిసి నేను పెరిగిన వాడిని కనుక వాళ్ళన్న మాట ఏంటంటే చిన్న అని పిలుస్తారు, వాళ్ళు చిన్న అని పిలుస్తారు. నేను అనుకుంటాను బహుశా ఈ మరియమ్మ గారిని యేసు ప్రభు మరియా అని పిలిచినప్పుడు ఆమె ఇంతకు మునుపు ఈయన మానవుడిగా బ్రతుకున్నటువంటి దినాల్లో ఆ మరియా గారిని ఏ రీతిగా పిలిచినారో ఆ భావంలోనికి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. యేసే కదా నన్ను ఎలా పిలవగలిగినటువంటిది. అరే నా కళ్ళల్లో నీళ్లు ఉన్నందు చేత ఈయన యేసు అని నేను గుర్తించలేకపోయా. ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి వాడైనా ఇంకా నేను అనవసరంగా నా కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను. ఎప్పుడైతే మరియా అని పిలిచి ఉన్నారో యేసయ్య, అంతే ఆ కళ్ళల్లో ఉన్న నీళ్ళన్నీ కిందకి రాలిపోయినాయి. ఆ యేసును గుర్తుపట్టగలిగింది. రబ్బునీ, బోధకుడా అని చెప్పేసి ఆయన పిలిచి ఆయనకు నమస్కారం చేయడానికి ఆయన. కాకపోతే ప్రభు వారించారు, ఇంకా నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దని చెప్పేసి అని అన్నారు. ఈరోజు నేను చెప్తున్నా స్నేహితులారా, ప్రభు నీ దగ్గరికి వచ్చి ఉన్నారు. అమ్మా సిస్టర్ గారు మీతోటే చెప్తున్నాను రా, మీ కష్టం అది మీకే తెలుసమ్మా, మీకున్న సమస్య అది మీకే తెలుసండి. ఇంత వయసులోకి వచ్చిన తర్వాత లేకపోతే ఇంత బతికిన తర్వాత ఏ కన్నీటితో మీరు ఉండి అన్నారా. కానీ ఈరోజు నేను చెప్తా, ఆ యేసుని వెతకడానికి, మరియమ్మ గారు అయితే శవాన్ని వెతకడానికి వచ్చింది. కానీ ఇప్పుడు నేను చెప్తున్న ప్రకారంగా మీరు నేను మనం అందరం ఆ యేసును వెతకడానికి వచ్చినప్పుడు ఇంకా మన కళ్ళల్లో గనక కన్నీరే కనుక ఉంటే ఆ యేసు కనబడుతున్నా ఆయనను గుర్తించలేని ప్రమాదం ఉంటూ ఉంది. అయినను నా ప్రభు యొక్క మంచితనం ఏంటంటే మనం గుర్తించలేదని తెలుసుకున్నటువంటి ఆయన మనల్ని పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. అమరే సిస్టర్ గారు, మిమ్మల్ని అమ్మ పేరు పెట్టి యేసు పిలుస్తున్నారు. బ్రదర్, ఈవెన్ మిమ్మల్ని కూడా నేను చెప్తూ ఉన్నాను, మీ విషయంలో కూడా ఆ ప్రభు మిమ్మల్ని పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని నేను కాదు, ఓకే అండి, నేను పేరు పెట్టి పిలిచేటువంటిది కాదు, అది దైవజనులైనటువంటి వారికి, ఆ కుటుంబానికి దేవుడిచ్చిన కృపావరం, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు నేను పేరు పెట్టి మిమ్మల్ని పిలిచి ఇదిగో దేవుడు పిలుస్తున్నాడని నేను చెప్పట్లేదు. కానీ నా ప్రభు మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి మీ కన్నీటిని తుడిచి ఉన్నారు. లుక్ అట్ జీసస్. ఆ యేసు వైపు చూడండి, ఆయన మృత్యుంజయుడైనటువంటి యేసు. ఆ యేసు వైపు చూడండి, ఆయన తిరిగి త్వరగా రానయ్యన్న ఆ యేసు క్రీస్తు వారు, తన మహామహిమతో తిరిగి రాబోతూ ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వైపు చూద్దామా? ఆటోమేటిక్గా మీ సమస్యలన్నీ తొలగిపోతాయి, మీ కన్నీరంతా తుడిచివేయబడుతుంది.
ఆ పునరుత్థానుడైనటువంటి యొక్క యేసుని చూచినప్పుడున్న ఆ ఆనందం మరియమ్మ గారికి కలిగినట్లుగా ఆ తర్వాత ఆనందంతో ఆమె పరిగెత్తుకొని వెళ్ళి అనేక మందికి యేసు లేచారు అనేటువంటి యొక్క సత్య సువార్త, పునరుత్థాన సువార్త ప్రకటించిన రీతిగా పునరుత్థానుడైన యేసును చూచి మీరును ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీ సమస్యలను కాదు మాట్లాడవలసింది. మీరు పరిగెత్తుకెళ్ళి నాకు ఈ కష్టం, నాకు ఆ కష్టం, ఎక్కడ కాదు నేను అక్కడికి వెళ్తా, అక్కడ కాదు ఎక్కడికి వెళ్తా, ఆ ఊరు వెళ్తా, ఈ ఊరు వెళ్తా, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తా, ఇది కాదు మనం కావాల్సింది. అరే మీ యేసు, పునరుత్థానుడైన యేసు మీకు కనబడుతున్నారమ్మా, ఆయన మీ కన్నీటిని తుడిచారమ్మా, మీరు చూచిన పునరుత్థానుడైన యేసుని గురించి ఇతరులకు చెప్పండి అమ్మా, ఆయన త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు మీరు మీ కుటుంబం, మీరు ఎవరెవరికి ఆ పునరుత్థానుడైన యేసుని గురించి చెప్తారో వారు వారి యొక్క కుటుంబాలు, యావత్ మన ప్రపంచం అంతా కూడా, మన భారతీయులైనటువంటి వారందరూ కూడా, మన తెలుగు ప్రజలందరూ కూడా ఆ ప్రభుని రాకడ జరిగినప్పుడు ఎత్తబడే గుంపులు మనం ఉండినట్లుగా ఆ ప్రభు మీకు తన్ను తాను సజీవునిగా కనబరుచుకొని ఉన్నారు. పరమ తండ్రి మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మేము ప్రార్థిస్తూ మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. పునరుత్థాన పండుగ జరిగింది కానీ నాన్న కొందరు కన్నీటితో ఉండి ఉన్నారు, ఇంకా వారి యొక్క సమస్యలనే ఆలోచిస్తూ ఉన్నారు. పునరుత్థానుడైన యేసుని చూడడానికి బదులుగా, నాన్న సజీవుడైన యేసుని చూడడానికి బదులుగా శవాన్ని వెతుకుతూ వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు అలాగే ఉంటూ ఉన్నాయి. తత్ఫలితం యేసు స్వయంగా ఆయన పునరుత్థానుడై మా మధ్యకు వచ్చినా, మా ముందుకు వచ్చినా, మా ఇంటికి వచ్చినా మేము ఆ పునరుత్థానుడైన యేసుని చూడలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మా కళ్ళల్లో నీళ్ళు ఇంకా గిర్రని తిరుగుతూనే ఉన్నాయి. సమస్యలు ఉన్నాయి కాదనట్లేదు నాయన, కానీ మీ సమస్యలు తీర్చడానికి మీరు చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడు నాయన, మృత్యుంజయుడైన యేసుని మేము చూడాలి కనుక అట్టి కృప నీ బిడ్డలమైన మాకు మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ఈ కుటుంబాన్ని నీ చేతిలో పెడుతున్నా, కన్నీటితో ఉన్న ఈ సహోదరిని నీ చేతిలో పెడుతున్నా. ఈవెన్ ఆ బ్రదర్ కూడా నాయన కన్నీటితో ఉండి ఉన్నారు నాయన. ప్లీజ్ డాడీ, మిమ్మల్ని మీరు కనపరుచుకున్నట ద్వారా వారి కళ్ళల్లో తిరుగుతున్న కన్నీరు జారిపోవాలి, పడిపోవాలి నాయన. వారి యొక్క సమస్యలు అన్నీ తొలగిపోవాలి. వారి ఇంటిల్లి పాతికి రక్షణ రావాలి నాయన. రక్షింపబడిన వారై పునరుత్థానుడైన యేసుని చూచిన ఆనందం ఈ ఇంటిలో కలగాలి నాయన. అది మీరు ఇచ్చారు, మీకు వందనాలు. యేసు శక్తిగల నామములో ఈ కుటుంబాన్ని వీరిని నీ చేతులకు అప్పగించుకుంటూ నాన్న నీ రాకడ జరిగినప్పుడు నైనా మేమందరం కూడా ఎత్తబడే గుంపులో మేము ఉండినట్లుగా నీ కృప మాపై కృమ్మరించమని సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడలముగా మనకు మన యొక్క కుటుంబములకు పునరుత్థానుడైన యేసును చూచి మన కన్నుల వెంబడ కన్నీరు రాలిపోవునట్లు సదా తోడయుండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. జై హో, యేసు లేచి ఉన్నారు గనుక పునరుత్థానుడైన యేసును బట్టి మీ కన్నీరు తీసివేయబడి ఉన్నవి. ఇక మీదట కన్నీటితో చూడకండి. కన్నీటితో మీరు చూస్తే, మీ సమస్యల్లో నుంచి చూస్తే మీకు పునరుత్థానుడైన యేసు కనబడడానికి అది ఇబ్బందికరంగా ఉంటుంది. అదే ఈ కన్నుల వెంబడి కన్నీరు ఆయన తుడిచారని తెలుసుకొని పునరుత్థానుడైన యేసు వైపు చూడండి. ఆనందమే ఆనందం, సంతోషమే సంతోషం, పండగే పండుగ. అటువంటి పండుగ మీరు జరుపుకున్నట్లుగా, మీరు పొందుకున్న మేలు నాతో కూడా పంచుకున్నప్పుడు నేను కూడా పండుగ చేసుకున్నట్లుగా మా అడ్రస్ ఈ సత్య సువార్త, సమర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మాతో మీరు ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8143221122, 8885572662 మరియు 837444437. ఒకవేళ మాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే మా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరొక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని, నన్ను, మనందరినీ కూడా మన కన్నీరు తుడిచి తన యొక్క పునరుత్థాన పండుగ ఆనందాన్నిచ్చిన ఆ ప్రభు చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.